ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పర్యటించనున్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని అందజేస్తారు. ప్రజలతో మమేకమైన వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేడు 2,75,681 మందికి సుమారు 116.95 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీని దత్తి గ్రామ సచివాలయం పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. దీనిలో గజపతి నగరంలో మొత్తం 39,641 మందికి 16.62 కోట్లు కాగా దత్తి రాజేరులో 8,430 మందికి 361.34 లక్షల పింఛన్లు కింద పంపిణీ చేయనున్నారు. ఈ పింఛన్లో కేవలం దత్తి గ్రామంలోనే 706 మందికి 29.34 లక్షలను పంపిణీ చేస్తారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి జిల్లా పర్యటన చేపట్టడంతో కూటమి నేతలు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించారు. తమ రాష్ట్రానికి రండి, తమ విధానాలు పరిశీలించండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రమని అన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో కూడిన పెట్టుబడి, స్నేహపూర్వక వాతావరణం, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువశక్తి వంటివి రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను, ప్రత్యేక ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐతో కలిసి విశాఖలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే తాము స్వర్ణాంధ్ర విజన్ 2047కు రూపకల్పన చేశామన్నారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ విజన్ లక్ష్యమన్నారు. 2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాతి 2 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటామని చంద్రబాబు తెలిపారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీలో ఆ దిగ్గజ సంస్థ పూర్తి స్థాయి బోర్డు ఉన్నత స్థాయి సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఎయిర్ బస్ బోర్డుకు ఈ సందర్భంగా ఆయన స్వాగతం పలికారు. ఎయిర్ బస్ చైర్మన్ రెనీ ఒబర్మేర్తో పాటు ఆ సంస్థ ఇండియా, సౌత్ ఏషియన్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్లతో కూడిన బోర్డుకు లోకేష్ పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇస్తున్న ప్రాధాన్యాలు, పెట్టుబడుల విధానం, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్దిష్ట గడువులోగా ప్రాజెక్టు అమలు వంటి అంశాలు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్, ప్రపంచ స్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ఆయన ట్రాక్ రికార్డు గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ బస్ నేతృత్వంలో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనికి అనుబంధంగా సప్లై చైన్లో ఎండ్ టు ఎండ్ అనుసంధానానికి టైర్ 1, టైర్ 2 ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. ఏపీలో ఇప్పటికే పరిశ్రమలకు అందుబాటులో భూమి ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన యూనిట్తో పాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ను సైతం ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో స్వర్ణ ప్రయాణానికి సూచికగా నిలిచే ఎయిర్ బస్ను అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్ అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కోసం ఏపీకి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆయన కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలను ఆమె కార్యాలయంలో చంద్రబాబు కలిసి వినతిపత్రం ఇచ్చారు. పూర్వోదయ పథకం కింద బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా కేంద్రం ఎంపిక చేసింది. ఈ పథకం నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకం నిధులను కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందన్నారు. దీనికోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతిని కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఏపీలో ఇటీవల రాజకీయ పరిణామాలు ఆయన దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. ఏపీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతు పక్షపాతిగా పదే ప్రకటించుకునే వైసీపీ అధినేత జగన్ పాలనలో నెలకు 77 మంది చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, సొంత భూమి సాగు చేసిన రైతులు సైతం సాగు గిట్టుబాటుగాక బలవన్మరణాలకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 2023లో ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంటే 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఇది వైసీపీ ప్రభుత్వంలో రైతులకు లభించిన సహకారానికి నిదర్శనమని రైతు నాయకులు చెబుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలోనే ఉన్న ఏపీ 2020 నుంచి వరుసగా అదే స్థానాన్ని కొనసాగించింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, అప్పులు, వడ్డీలు, పురుగుమందుల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి అన్నదాతల ఉసురు తీశాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారిలో 828 మంది పురుషులతో పాటు 97 మంది మహిళలు సైతం బలవన్మరణాలకు పాల్పడ్డారు. రైతుల కన్నా వ్యవసాయ కూలీలు ఎక్కువగా ప్రాణాలు తీసుకోవడంతో సాగు భూముల శ్మశానాలుగా మారినట్లు వివరించింది. మహిళల జోలికొస్తే 21 రోజుల్లోనే మరణశిక్ష వేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించి చట్టం కూడా చేయలేక దిశ యాప్తో సరిపుచ్చుకున్న జగన్ పాలనలో మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు అధికమేనని ఎన్సీఆర్బీ వెల్లడించింది. దేశంలో 2023లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల్లో ఏపీ 7వ స్థానంలో ఉండగా ఇతర నేరాల్లో 9వ స్థానంలో నిలిచింది. వృద్ధులపై దాడులు, అఘాయిత్యాల్లో రోజుకు సరాసరి 5కు పైగా కేసులతో ఏకంగా 6వ స్థానం దక్కించుకుంది. 2023లో ఏపీలో సైబర్ నేరాలు పెరిగాయి. 2341 కేసులతో ఏపీ దేశంలోనే 10వ స్థానంలో నిలిచింది. వీటిలో ఆర్థిక మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్ ఉన్నాయి. అయితే హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, కిడ్నాప్లు, బాలలపై నేరాలు దేశవ్యాప్తంగా తగ్గినట్లే ఏపీలోనూ తగ్గాయని ఎన్సీఆర్బీ తెలిపింది. వైఎస్ జగన్, షర్మిలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టాలని సలహా ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దృష్టిలో ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా? ఇదే సలహా చర్చికో, మసీదుకో ఇవ్వగలరా? అయినా షర్మిలకు ఆస్తుల గురించి తప్ప ఆధ్యాత్మికత గురించి ఏం తెలుసు అంటూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో మండిపడ్డారు. హిందూ ధర్మంపై షర్మిల వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఆమె సొంత విధానమా లేక కాంగ్రెస్ పార్టీ విధానమో స్పష్టం చేయాలన్నారు. మత మార్పులు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారికి దేవాలయాల నిర్మాణం నచ్చకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని విరాళాల సొమ్ము దోచుకున్నప్పుడు సైలెంట్ గా ఉన్న షర్మిల ఇప్పుడు దేవాలయాల నిర్మాణాలపై మాత్రం తెగ విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. దళిత వాగుల్లో గుళ్ళు నిర్మిస్తే ఇతర మతాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన షర్మిలలో కనిపిస్తుంది. టీటీడీ అనేది ప్రభుత్వ ఖజానా కాదు. ఆ సంస్థకు వచ్చే విరాళాలను వినియోగించడానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఖర్చు పెట్టాలని మంత్రి ఆనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తలెత్తుకునే పరిస్థితి లేదని, షర్మిల స్థాయికి మించి మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. వైఎస్ అన్ని మతాలను గౌరవిస్తే వారి పిల్లలు హిందూ మతాన్ని ప్రతిసారి ద్వేషిస్తున్నారని ఆనం మండిపడ్డారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి 3తో ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి వచ్చిన ఆ జాబితాను పరిశీలించి జెడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఖరారు చేయనుంది. స్థానిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఈ నెల 5వ తేదీ కల్లా ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఒక్కో స్థానానికి 3 ఆశావహులతో జాబితాను రూపొందించి టీపీసీసీ అధ్యక్షానికి పంపాలని తెలిపారు. ఆ జాబితాలపై చర్చించిన తర్వాత టీపీసీసీనే అభ్యర్థిని నిర్ణయిస్తుందని వివరించారు. అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులనే పీసీసీ ఎంపిక చేస్తుందని, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఉన్నత విద్యాభ్యాసం కోసం దేశం నుంచి ఏటా 4.5 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారని ఓ అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య కూడా అధికమే. అయితే రానున్న రోజుల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లాల్సిన పని లేకుండా ఆయా వర్సిటీలతో ఇక్కడే ఆఫ్లైన్ క్యాంపస్లను ఏర్పాటు చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, కెనడా వంటి దేశాల్లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతో సంప్రదింపులు జరుపుతుంది. వీటిలో 5-6 యూనివర్సిటీలు ఇక్కడ క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. ఆఫ్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిందే. లండన్కు చెందిన 2-3 వర్సిటీలు రాష్ట్రంలో ఆఫ్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇందులో ఓ ప్రముఖ యూనివర్సిటీకి హైదరాబాద్లో ఉన్న పైగా ప్యాలెస్ లేదా హైటెక్స్లో ఉన్న నాక్ భవనాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. డిమాండ్ ఉన్న కోర్సులను బోధిస్తారని, అక్కడ చదివితే త్వరగా ఉద్యోగం వస్తుందన్న ఆశతో విదేశాల్లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థులకు గరిష్టంగా 20 లక్షల దాకా ఆర్థిక సాయం అందిస్తోంది. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2-3 ఏళ్లుగా ఇతర దేశాలకు వెళ్లి చదువు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య వేలల్లో ఉండడమే దీనికి నిదర్శనమని అన్నారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలవుతాయని బీసీ నేతల కీలక సమావేశం ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణలోని బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైన అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లపై న్యాయపరమైన అంశాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రిజర్వేషన్లు కల్పించే విషయంలో హైకోర్టులో గెలిచి తీరుతామని బీసీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద 3 నెలలకు మించి బిల్లులు పెండింగ్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ వాళ్లకు అప్పు అనే మాట పలికే అర్హత లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణను బాకీ రాష్ట్రంగా మార్చిందే బీఆర్ఎస్. వారు 8 లక్షల కోట్లు అప్పులు చేస్తే వాటిని చెల్లిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నెల 6,500 కోట్ల మేరకు వాయిదాల కింద కట్టాల్సి వస్తుంది. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నేతలు బాకీ కార్డు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అని మహేష్ గౌడ్ చెప్పారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక 65,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు, 500కే వంట గ్యాస్ ఇస్తున్నందుకు, రుణమాఫీ చేసినందుకు, వరికి బోనస్ ఇస్తున్నందుకు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డట్టా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో దిక్కుతోచక బాకీ కార్డు పేరుతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారు ఎంత ప్రయత్నించినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పారు. బీజేపీ బీసీల నోటికాడ ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటి గురించి ప్రధాని మోదీని అడిగే దమ్ము రాష్ట్ర ఎంపీలకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్తో అది మరోసారి నిరూపితమైందని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 4పై ప్రారంభమైన విచారణ నేడు కొనసాగనుంది. ఇవాళ జరిగే విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్నారు. భారత ఆహార సంస్థ ఈ వానాకాలం సీజన్కు గాను 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చిందని, అయితే తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో 80 లక్షల టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విడుదల చేశారు. 80,000 టన్నులు అనేది దేశ చరిత్రలోనే పెద్ద లక్ష్యమని అన్నారు. ధాన్యం సేకరణకు 20,000 కోట్లు అవుతుందని, బోనస్, రవాణా ఖర్చులు కలిపి 24,000 కోట్ల నుంచి 26,000 కోట్లకు పెరుగుతుందని, ఇంత భారీ మొత్తంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు వెచ్చించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరణ లక్ష్యం పెంచాలని, అదనపు నిల్వ, రవాణా సదుపాయాలు కల్పించాలని, డెలివరీ నిబంధనలు సడలించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయని, దీంతో స్టోరేజ్ సమస్య ఎదురవుతుందని, సీఎంఆర్ డెలివరీని పెంచాలంటే రాష్ట్రంలోని బియ్యం నిల్వలను తరలించాలని, తక్షణమే 300 రైల్వే రేకులు ఏర్పాటు చేయాలని ప్రహ్లాద్ జోషికి
లేఖలో విన్నవించారు. యాసంగి 2024-2025లో 74 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, కానీ కేంద్రం 53 లక్షల టన్నులకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, మిగిలిన 10 లక్షల టన్నుల బియ్యాన్ని ముడి బియ్యం రూపంలో కాకుండా బాయిల్డ్ రైస్ రూపంలో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు కఠినమైన కాకీలుగానే కాకుండా కొన్ని సందర్భాల్లో మానవీయ కోణంలోనూ ఆలోచించాలని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పారు. పలు సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని కృషి చేయాలన్నారు. 15 నెలల పాటు తెలంగాణ డీజీపీగా పనిచేసిన జితేందర్ పదవి విరమణ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాను 15 నెలలు డీజీపీగా పనిచేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పోలీసులకు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని, తాను తల్లిదండ్రులిద్దరిని కోల్పోయానని అన్నారు. ఈ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న శివధర్ రెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం డీజీపీ కార్యాలయంలో జితేందర్ను పూల రథంపై ఉంచి ఆ వాహనాన్ని పోలీస్ అధికారులు లాగుతూ గేటు వరకు తీసుకువచ్చి ఘనంగా వీడ్కోలు. పోలవరం బనకచర్ల అనుసంధాన పథకంలో కొన్ని మార్పులు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, కర్ణాటక నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే 1200 టీఎంసీల కృష్ణా జలాలు, 5500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయని, ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు కడలి పాలవుతుంటే కేవలం 200 టీఎంసీలను కరువు సీమకు తీసుకువెళ్తామంటే అడ్డుపడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలించి ఆ తర్వాత నల్లమల సాగర్కు, బనకచర్ల రెగ్యులేటర్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయాలన్నది ప్రతిపాదన. దీనిని 2 భాగాలుగా విభజించాలని, నల్లమల సాగర్ వరకు నీటిని తరలించడం, తర్వాత వెలుగొండ నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో శ్రీశైలం జలాశయం సమీపంలోని కాలువల ద్వారా రాయలసీమకు తీసుకువెళ్లడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. దసరా పేరు వినగానే రాయలసీమ సహా సరిహద్దు కర్ణాటక జిల్లాల ప్రజలకు గుర్తుకొచ్చేది దేవరగట్టు కర్రల సమరం. కర్రలతో కొట్టుకుంటూ తలలు పగిలి రక్తం చిందించే ఆటవిక ఆచారం. కర్నూలు జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి క్షేత్రంలో ఏటా విజయదశమి పర్వదినాన బన్నీ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు పక్షం రోజుల పాటు అంటే దసరా శరన్నవరాత్రుల ప్రారంభానికి ముందు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 3 గ్రామాలు నెరనికి తండ, కొత్తపేట ప్రజలు మద్యం, మాంసాహారం, దాంపత్య జీవితానికి దూరం, కాలికి చెప్పులు కూడా లేకుండా కఠోర దీక్ష, నియమ నిష్టలతో జరుపుకుంటారు. కొండపైకి చేర్చిన ఉత్సవమూర్తులు తిరిగి గ్రామానికి చేరుకున్న తర్వాతే నియమ నిష్టలను వీడి సాధారణ జీవితం ప్రారంభిస్తారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో పోలగుండ మండలం దేవరగట్టులో దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి క్షేత్రం దసరా బన్నీ ఉత్సవాలకు సిద్ధమైంది. శనివారం ఉత్సవమూర్తులకు నెరనికి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, విజయోత్సవాలతో దేవరగట్టు క్షేత్రానికి చేర్చారు. ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మతో వచ్చి ఆడిపాడారు. మహిళలు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ర్యాలీగా ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పెద్ద ఎత్తున హాజరై చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో సందడి చేశారు. తెలంగాణ టూరిజం శాఖ, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ సాంస్కృతిక శాఖకు చెందిన కళాకారులు బోనాలు, ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలు, చిందు, యక్షగానంతో ట్యాంక్ బండ్ పైకి వచ్చే బతుకమ్మలకు స్వాగతం పలికారు. ఈ ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇతర కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడిపాడారు. తెలంగాణలో, రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు పర్యాటక శాఖ చేసిన కృషి ఫలితంగానే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుందని కొండా సురేఖ అన్నారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు తదితరులు పాల్గొన్నారు. రాత్రి వరకు బతుకమ్మల చుట్టూరా ఆడిపాడిన మహిళలు బతుకమ్మ ఘాటు వద్ద హుస్సేన్ సాగర్ లోకి వదిలారు. తెలంగాణలో ఈ ఏడాది నైరుతిలో వానలు భారీగా కురిశాయి. 4 నెలల వ్యవధిలోనే ఏడాది సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైంది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లుగా వాతావరణ శాఖ నిర్ణయించింది. జూన్ 1న మొదలైన వానాకాలం సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. 4 నెలల వానాకాలం తర్వాత సాధారణంగా అక్టోబర్ 1 నుంచి శీతాకాలం సీజన్ మొదలవుతుంది. కానీ ఈ 4 నెలల్లో వర్షించి ఆ తర్వాత వెనుదిరిగే నైరుతి రుతుపవనాలు మాత్రం ఇంకా నిష్క్రమించలేదు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి నిష్క్రమణ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ దక్షిణాదికి, తెలంగాణకు వచ్చేసరికి మరో 15 రోజులు పట్టే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బంగాళాఖాతంలో నేడు మరో వాయుగుండం ఏర్పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబర్ 2 నాటికి వాయుగుండంగా మారి 3న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో నేడు రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 3 నుంచి 5 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిలో ఉపరితల ఆవర్తనం కూడా విలీనమైంది. అల్పపీడనం వాయువ్యంగా పయనించి గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుంది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లాల్లో వాన పడింది. నేడు ఉత్తర కోస్తాల్లో, రేపు కోస్తాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు మన్యం, అల్లూరు, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంది. కోస్తాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతంగా ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6.69 లక్షల క్యూసెక్కులు ఉండగా 7 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50.30 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చే నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 68.5 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. గత జూన్ 24న 7.89 కోట్ల మంది ఓటర్లుండగా మంగళవారం ప్రకటించిన తుది జాబితాలో 7.42 కోట్ల మందే ఉన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ తుది జాబితాలోనూ మరో 3.66 లక్షల మంది పేర్లను తొలగించడంతో పాటు కొత్తగా 21.53 లక్షల మందిని జత చేసింది. కేంద్రంలోని అధికార బీజేపీ ఆదేశాల మేరకే బీహార్లో పౌరసత్వ తనిఖీ తరహాలో ఎస్ఐఆర్ నిర్వహిస్తుందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కానీ ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ తిరస్కరించింది. దీంతో పౌరసత్వ తనిఖీ తరహాలో ఎస్ఐఆర్ను ఈసీ నిర్వహిస్తుందని, దీనికి చట్టబద్ధత ఉందా అని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 3 నెలలు సాగిన ఎస్ఐఆర్ తర్వాత గత ఆగస్టు 1వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 65 లక్షల మందిని తొలగించింది. మృతులు, శాశ్వతంగా ఇళ్లు మారినవారు, పలు చోట్ల పేర్లు నమోదు చేసుకున్నవారు, జాడ తెలియని వారి పేర్లను పోలింగ్ బూత్ స్థాయి అధికారుల నిర్ధారణతో తొలగించినట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రకటించే అనుబంధ జాబితాలో తుది ఓటర్ల జాబితాలో స్వల్పంగా మార్పులు చేర్పులు ఉండొచ్చని ఈసీ వివరించింది. ఎస్ఐఆర్లో భాగంగా ఈసీ ఆదేశాల ప్రకారం 7.89 కోట్ల మంది ఓటర్ల జాబితాలో 2003 తర్వాత ఓటర్లుగా నమోదైన వారు పౌరసత్వంతో పాటు తమ అర్హతలను రుజువు చేసి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టనున్నట్లు గత జూన్ 24న ప్రకటించిన ఈసీ తొలుత వచ్చే నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్లో ప్రారంభించింది. 2 దశాబ్దాలుగా వార్షిక ఓటర్ల సవరణ మినహా తాజా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎస్ఐఆర్ చేపట్టామని గత జూన్ 24న ప్రకటించింది. దీనికి శరవేగంగా పట్టణీకరణ, తరచూ వలసలు, ఓటర్లుగా నమోదైన యజమానులు, యువజనులు, మృతుల పేర్లు నివేదించకపోవడం, విదేశీ ఆక్రమణ వలసదారుల పేర్లు నమోదు వంటి అంశాలు కారణాలని వివరించింది. తమిళనాడులోని కరూరులో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట దుర్ఘటనపై టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు స్పందించారు. ఇలాంటి బాధాకరమైన స్థితిని తన జీవితంలో ఎన్నడూ చూసి ఎరగనని, త్వరలోనే బాధితులను కలుసుకుంటానని చెప్పారు. కరూరులో ఏం జరిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారని, త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కక్ష సాధించాలనుకుంటే తనను ఏమైనా చేయాలని, కానీ తన అనుచరులను మాత్రం వదిలేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ పయనం మరింత దృఢంగా, మరింత ధైర్యంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విజయ్ విడుదల చేశారు. తన జీవితంలో ఇలాంటి బాధాకరమైన స్థితిని చూసి ఎరగను, హృదయమంతా ఒకటే బాధ, తన మీద పెట్టుకున్న అభిమానానికి, ఆప్యాయతకు ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని మాకిచ్చిన స్థలంలోనే ప్రచారం చేశామన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అయినా జరగకూడదు జరిగిపోయింది అని విజయ్ పేర్కొన్నారు. అమెరికా సుంకాల బాధుడు నేపథ్యంలో భారత ఫార్మా రంగానికి ఊరటనిచ్చేలా చైనా కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి తమ దేశానికి దిగుమతయ్యే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. భారత్ నుంచి వచ్చే ఔషధాలపై ఇన్నాళ్లు 30% దిగుమతి సుంకాన్ని వసూలు చేసిన చైనా ఇప్పుడు దానిని 0 చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత ఫార్మా పరిశ్రమలు ఎలాంటి దిగుమతి సుంకాలు చెల్లించకుండానే తమ ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేసుకోవచ్చు.
తమ దేశానికి దిగుమతయ్యే బ్రాండెడ్ ఔషధాలపై 100% దిగుమతి సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం భారత ఫార్మా రంగానికి కొత్త శక్తినిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నిర్ణయంతో భారత ఫార్మా రంగం మరింత విస్తరిస్తుందని, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్ రూపరేఖలు మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచానికే ఫార్మసీగా పేరొందిన భారత్ నుంచి అందుబాటు ధరల్లో ఉండే జనరిక్ ఔషధాలు, టీకాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో ఇన్నాళ్లు భారత ఫార్మా పరిశ్రమలు చైనాలో పరిమిత స్థాయిలోనే వ్యాపారం చేసేవి. ఇప్పుడు దిగుమతి సుంకాలు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ అయిన చైనాలో భారత పరిశ్రమల ద్వారా నాణ్యత అంశాల్లో ఇతరులతో పోటీపడే అవకాశం ఏర్పడింది. మహిళల వన్డే వరల్డ్ కప్లో తొలి టైటిల్ వేటను భారత్ ఘనంగా ఆరంభించింది. దీప్తి శర్మ ఆల్రౌండర్ షోతో అదరగొట్టగా శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిన 59 రన్స్ తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్కు 2 సార్లు వర్షం ఆటంకం కలిగించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 47 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది. అమన్జోత్ 57, హర్లిన్ 48, ప్రతీకా రావల్ 37, స్నేహ్ రాణా 28 పరుగులతో నాటౌట్ రాణించారు. అటు ఫీల్డింగ్లో నిరాశపరిచిన లంక అమన్జోత్ 4 క్యాచ్లను జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. స్పిన్నర్ ఇనోక రణవీర్కు 4, ప్రబోధినికి 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంకకు డక్వర్త్ లూయిస్ పద్ధతిన 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 45.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా దీప్తి శర్మ నిలిచింది.